క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే భారత బ్యాటింగ్ లైనప్ కొన్నిసార్లు పేక మేడలో కూలిపోయి అభిమానుల గుండెల్ని గాయపరిచింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు అత్యంత తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ముగించిన ఆ 5 చీకటి రోజులు, ఆయా మ్యాచ్ల పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత క్రికెట్ జట్టుకు కొన్ని రోజులుగా అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరుణంలో టీమిండియా చరిత్రలోనే నమోదైన అత్యల్ప స్కోర్ల వివరాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. నెంబర్ 1 74 పరుగులు ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో 2008లో. ఇది భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత అవమానకరమైన అత్యల్ప స్కోరుగా రికార్డు పుటల్లో నిలిచిపోయింది. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా మెల్బోర్న్ మైదానంలో కంగారుల పేస్ దాటికి తట్టుకోలేకపోయింది. ఆసీస్ బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు క్రీజ్లోకి రావడం వెళ్లడం అన్నట్లుగా సాగింది. ఫలితంగా కేవలం 17.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నెంబర్ 2 76 పరుగులు ఇంగ్లాండ్పై. భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఈ ఘోర పరాభవాన్ని చూసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లు జోస్ టంగ్, జోఫ్రా ఆర్చర్ వేగానికి చేతులెత్తేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల పరంగా 125 పరుగులకు టీమిండియా అదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. నెంబర్ 3 79 పరుగులు న్యూజిలాండ్పై నాగ్పూర్ 2016లో. 2016 స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఈ షాకింగ్ ఘోర పరాజయం ఎదురైంది. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగుల సాదాసీదా స్కోర్ మాత్రమే చేసింది. సొంత గడ్డపై ఈ లక్ష్యం చాలా సులువు అని భావించిన అభిమానులకు కివీ స్పిన్నర్లు గట్టి షాక్ ఇచ్చారు. పిచ్ స్పిన్ కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. చివరకు 18.1 ఓవర్లలో కేవలం 79 పరుగులకే టీమిండియా చాపు చుట్టేసింది. నెంబర్ 4 81 పరుగులు శ్రీలంకపై కొలంబోలో. 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన జట్టులోని సగానికి పైగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో శిఖర్ ధవన్ సారథ్యంలో తృతీయ శ్రేణి జట్టు యువ జట్టుతో బరిలోకి దిగాల్సి వచ్చింది. కొలంబోలో వేదికగా జరిగిన నిర్ణీత మూడో టీ20 మ్యాచ్లో అనుభవం లేని యువ బ్యాటర్లు లంక స్పిన్ మాంత్రికుడు వనిందు హసరంగా బౌలింగ్లో తీవ్రంగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ఆడినప్పటికీ 8 వికెట్ల నష్టానికి కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగారు. నెంబర్ 5 92 పరుగులు సౌత్ ఆఫ్రికాపై. 2015లో సౌత్ ఆఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కటక్లోని బారాబతి స్టేడియంలో ఈ ఘోర పరాభవం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు బ్రిటిష్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందర నిలవలేకపోయింది. కేవలం 17.2 ఓవర్లలోనే 92 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసిరి రచ్చ చేయడంతో అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సూర్యుడికి కూడా గ్రహణం పడుతుందనే విధంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు కూడా కొన్ని రోజుల్లో ఇలాంటి ఘోరమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది. అయితే ప్రతి ఓటమి నుంచి సరికొత్త పాఠాలు నేర్చుకుంటూ మళ్లీ సింహంలా గర్జించడం టీమిండియాకు కొత్త ఏమీ కాదు. ఈ అప్రతిష్టల నుంచి త్వరలోనే కోలుకొని భారత జట్టు మళ్లీ విజయాల బాట పడుతుందని ఆశిద్దాం. ఇంగ్లాండ్తో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓడిపోయి పరుగుల పరంగా తమ అతిపెద్ద పరాజయాన్ని చవిచూసింది. అయితే టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం టాస్ గెలవడంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు నమోదైంది. టీమిండియా కొత్త టీ20 సారథి శ్రేయస్ అయ్యర్ అదృష్టం పండించుకుంటూ టాస్ విషయంలో సరికొత్త సంచలనం సృష్టించాడు. అయితే మైదానంలో మాత్రం జట్టు ఫలితాలు అభిమానులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. క్రికెట్ ఆటలో టాస్ గెలవడం అనేది అదృష్టంతో కూడుకున్న పని. అలాంటిది కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా 5 మ్యాచ్ల్లో టాస్ గెలిచి భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి పురుషుల జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు తన పేరిట లెక్కించుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి గత నెలలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల్లోనూ ఇలా వరుసగా 5 వన్డేలు లేదా టీ20 మ్యాచ్ల్లో టాస్ గెలిచిన ఏకైక భారతీయ కెప్టెన్గా 31 ఏళ్ల అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లోనూ టాస్ గెలిచిన అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ అరుదైన టాస్ రికార్డు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా మరోవైపు జట్టు ప్రదర్శన మాత్రం అత్యంత నిరాశజనకంగా సాగుతోంది. టాస్ అదృష్టం పూర్తిగా కలిసినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం అందుకోలేకపోయాడు. ఐర్లాండ్ చేతిలో ఘోరంగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత్ ఇంగ్లాండ్లో జరిగిన మొదటి మ్యాచ్లో వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా సులువుగా ఛేదించారు. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న భారత్ మూడో టీ20 మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పులు చేసింది. గత మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్న ఓటమికి కారణమైన స్పిన్నర్ రవి బిష్ణోయిపై వేటు పడింది.
అతని స్థానంలో వేగంగా బౌలింగ్ చేయగల యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ యువ బౌలర్కు అవకాశం కల్పించినట్లు కెప్టెన్ స్పష్టం చేశారు. టాస్ విషయంలో అదృష్టం తలుపులు తడుతున్నా దానిని విజయాలుగా మలుచుకోవడంలో టీమిండియా తడబడుతోంది. ఈ క్రమంలో 3 టీ20 మ్యాచ్లను భారత్ ఓడిపోవడంతో వరుసగా 5 టీ20 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించని జట్టుగా మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టీ20 క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 76 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇది ఈ ఫార్మాట్లో భారత్ చేసిన అత్యంత స్వల్ప స్కోరు ఇదే. ప్రపంచ విజేతగా నిలిచిన జట్టు ఇలా వరుసగా ఘోర పరాజయాలు కావడం అభిమానుల మనసుల్ని గాయపరుస్తోంది. ఒకరోజు విరామం తర్వాత గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే తదుపరి మ్యాచ్లోనైనా భారత్ పుంజుకొని తన పరువును నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. ప్రపంచ ఛాంపియన్లుగా గర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు కాలం కలిసి రావడం లేదు. సరికొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జట్టు ఆటతీరు చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘోరమైన పరాజయం నమోదైంది. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే భారత జట్టు వరుస ఓటములతో కుదేలవుతుంది. మంగళవారం నాటి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా కేవలం 76 పరుగులకే ఆల్అవుట్ అయి తలదించుకుంది. ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ ఎంతో నైపుణ్యం గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుత బ్రిటన్ పర్యటనలో అతని కెప్టెన్సీ పూర్తిగా గాడి తప్పింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయినా తొలి భారతీయ కెప్టెన్గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లోనే 4 ఓటములను చవిచూసిన అయ్యర్ ఈ ప్రతిష్టను మూటగట్టుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ 4 ఓటములను చూడడానికి 9 మ్యాచ్లు పట్టగా మహేంద్ర సింగ్ ధోనికి 12 మ్యాచ్లు పట్టింది. అయ్యర్ బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. గతంలో మాంచెస్టర్ మ్యాచ్ ఓటమికి రవి బిష్ణోయ్ని బలుపశును చేస్తూ అయ్యర్ మాట్లాడిన మాట తీరుపై కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. నాటింగ్హామ్లోని మైదానంలో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లపై నిర్దాక్ష్యంగా విరుచుకుపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫిల్సాల్ 70 పరుగులతో మెరుపు దాడి చేయగా శామ్ కరన్ ఆఖర్లో 41 పరుగులతో రెచ్చిపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి షాక్లు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ సిక్సర్లతో మెరిపించినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. జో స్టంగ్, జోఫ్రా ఆర్చర్ల పదునైన బౌలింగ్కు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా భారత్ పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో కేవలం 76 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 4 వికెట్లు తీయగా 3 వికెట్లు తీసిన ఆర్చర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటికే 0-2తో వెనుకబడి ఉంది. దీనివల్ల సిరీస్ గెలిచే అవకాశం పూర్తిగా చేజారిపోయింది. ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో రాబోయే జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల అయ్యర్ కెప్టెన్సీ అగ్ని పరీక్షగా మారింది.